వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. ఏపీలో పొలిటికల్ లీడర్లు సై అంటే సై అంటున్నారు. గుడివాడ సెంటర్లో దివంగత సీఎం ఎన్టీఆర్ సాక్షిగా టీడీపీ వైసీపీ నేతలు మాటల తూటాలు పేల్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై మాజీ మంత్రి కొడాలి చేసిన కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. మరోవైపు వైసీపీలో 4th లిస్ట్ విడుదలైంది. దీంతో కొంతమంది పక్క చూపులు చూస్తున్నారు. అసలు ఏపీలో రాజకీయంలో ఏం జరుగుతుంది ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాము. వరలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వర్ధంతి జయంతిలు వచ్చేసరికి ఫ్లెక్సీలు గోళాలని ఇతరత్ర అంశాలపై నిత్యం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వేరువేరుగా కుంపట్లు పెట్టుకోవడంతో ఈ ఏదైతే ఉందో సిచ్యువేషన్స్ అన్ని కూడా కొంచెం ఫ్లెక్సీల విషయాన్ని చిన్న చిన్న విషయాల్లో తగులు పోకుండా ఫ్యాన్స్ మధ్యన కూడా గొడవలు ఎక్కువగా జరగడం కూడా జరుగుతుంది. నిన్న ఏదైతే 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు పడ్డ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు సంబంధించి బ్యానర్స్ కట్టడం, బ్యానర్స్ పై బాలకృష్ణ స్పందిస్తూ వెంటనే తీసేయాలనేసి ఏదైతే వీడియో ఉందో అది వైరల్ అవడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా కొంత అలజడి అయితే లేకింది. ఏదైనప్పుడు కూడా వీళ్ళు కుటుంబ సంబంధించిన విషయాలు, కుటుంబాల మధ్య తగాదాలు అనేవి జరుగుతున్న కొద్ది ఈలోపు వైసీపీకి సంబంధించిన కొడాలి నాని ఎన్టీఆర్ అభిమాని, ఎన్టీఆర్కి ముందు నుంచి కూడా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి బాలకృష్ణ అభిమానులపై కానీ తెలుగుదేశం క్యాండిడేట్ల బయట కానీ దురుసుగా మాట్లాడడం కూడా కొంత చాలా తీవ్రస్థాయిలో ఉందనుకోవచ్చు. అయితే ఈ ఫ్లెక్సీల వివాదంపై మనతో మాట్లాడడానికి కొంతమంది వాకర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, నేను ఏదైతే ఉందో బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్లెక్సీని బాలకృష్ణ తీసేయమండడం, కొడాలి నాని ఎంట్రీ అవడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది ఎన్టీఆర్ వాళ్ళ కుటుంబ సమస్య. దాన్ని అందరికీ ఎన్టీఆర్ అంటే అందరికీ అభిమానమే. ఈవేళ చనిపోయి 28 సంవత్సరాలు అయినా సరే ఎన్టీ రామారావు ఇప్పటికీ మన మధ్యనే తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. 1980లో ఇక్కడ ఇదే కాలేజీ గ్రౌండ్లో ఆయన మొదటి బహిరంగ సభ పెట్టేటప్పుడు ఎంతోమంది ఆయన్ని ఆదరించాడు. అప్పుడే ఆయన ఇది వర్షం కురిసిందా నేల ఈనిందా అన్న నినాదం కూడా ఇక్కడి నుండి ఆయన ఇచ్చేశాడు. అటువంటి ప్రజల హృదయాల్లో చోటు చేసుకున్నటువంటి వ్యక్తి మీద ఇటువంటి వివాదాలు అనేవి చాలా అర్ధరహితం. అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో సమస్యను తేల్చుకోవాలి, కానీ దీన్ని వివాదం చేయకూడదనేది నా అభిప్రాయం. అంటే సీనియర్ ఎన్టీఆర్ విషయంకి వచ్చేసరికి పొలిటికల్ మైలేజ్ కోసం ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా కొడాలి నాని ఉన్నారు. ఆయన తెలుగుదేశం వీడి వైసీపీ పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడాను సీనియర్ ఎన్టీఆర్ కార్యక్రమాలు చేయడం, దాంట్లో కొంత ఏదైనా తగులు సృష్టించే విధంగా మాట్లాడడం కదా ఎంతవరకు సమంజసం అంటారు? రాజకీయంగా ఎవరి వాళ్ళకి లబ్ధి పొందాలని వాళ్ళు ఎవరి విషయాల్లో వాళ్ళు ఎత్తుగడలు వేసుకుంటూ చేసుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ అనేవాడు అందరి వాడండి. వాళ్ళకి ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క వైసీపీకో, టీడీపీకో సొంతం కాదు. అందరి జన హృదయాల్లో ఉండేటటువంటి నేత ఎన్టీఆర్ కానీ, రాజశేఖర్ కానీ, వీళ్ళందరూ ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి మనుషులు. అందుకనే అసలు సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్. దేశంలోనే అత్యున్నతమైనటువంటి సంక్షేమ పథకాలు అందించిన వాళ్ళకి ₹2 కిలో బియ్యం అందించి ఆ రోజుల్లో పేదలకి అన్నం పెట్టేటటువంటి మహాదాత. అటువంటి ఆయన మీద వివాదాలు చేసుకోవడం, రాజకీయ వివాదాలు అవి తగదు. రాజకీయ వివాదాలు అనేవి వాళ్ళ పార్టీలో ఉండేటటువంటి ఎత్తుగడలు ఇవి చేసుకోవాలి, కానీ ఒక వ్యక్తి మీద పెట్టి రాజకీయ వివాదాలు అనేది చేయకూడదు. అంటే కుటుంబ సభ్యుల మధ్యన ఈ విధంగా తగాదాలు అనేది జరగడం అనేది సాధారణ ప్రజల్లో కూడా ఒక రకమైన ఏంటి ఎలా అవుతుంది అనేసి ఒక ఆవేదన అయితే ఉంది. దీనిపై ఏమంటారు? కుటుంబ విషయాలు వాళ్ళు ఇంట్లో చూసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఇవే నేను కాదు అని అంటారు, ఆయన అవును అంటారు. కొంతమంది వీళ్ళు ఏంటంటే కొంతమంది మధ్య వ్యవస్థగా చేరుతూ వీళ్ళనమాట వివాదాలు సృష్టిస్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబాల మధ్య అయితే మాత్రం ఇంత వివాదం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. నేనేం కాదు, జనరల్గా ఏ ఒక్కరు కూడా అనుకోరు. అభిమానులు అనేవారు ఎప్పుడు కూడా వ్యక్తిని అభిమానిస్తారే తప్ప కానీ ఇలాగ విమర్శలు చేసుకునేటటువంటి వ్యక్తులు ఉండరు అని నా అభిప్రాయం. అది ఇప్పుడు చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ అభిమానం ఉంది. ఇప్పుడు అలాంటి ఎన్టీఆర్ విషయంలోన ఈ వర్ధంతి నన్ను ఏదైతే జరిగిందో దీనిపై ఏమంటారు? అయ్యా, ఇప్పుడు ఇది రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కేవలం సినిమా రంగం వరకే పరిమితం అయి ఉన్నారు, కానీ రాజకీయ పరంగా ఆయన ఇంతవరకు ముందుకు రాలేదు. నాకు ఈ పదవి కాలం కూడా అడగలేదు ఆయన. కాబట్టి ఆయన పట్ల ఆయన ఫ్లెక్సీలు తీయడం అనేది ఏ పార్టీ నాయకులైనా సరే ఆయనకి వివాదం చేస్తూ దాన్ని తొలగించడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది ఎన్టీఆర్ ఘాట్ వద్ద రేపు ఆయనకి స్మారక దినంగా అందరూ వెళ్ళారు, అభిమానులు వెళ్ళారు, అందరూ వెళ్ళారు.
అది పోలీసులు కూడా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఎవరికి వివాదాస్పదమైన వ్యక్తి కాదు. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లోన ఆ రోజుల్లో 82, 83 ప్రాంతంలో ఒక్కసారి ఒక ఉధృతం, ఒక వరదలా వచ్చి ఒక ఒక వ్యాస్ చేంజ్ తెచ్చారు. అసలు అటువంటి నాయకుడిని అన్ని పార్టీలు అభినందించారు. ఎస్ రాజశేఖర రెడ్డి అయితేనేమి, ఎన్టీఆర్ అయితేనేమి ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి మన రాష్ట్రాన్ని ఉన్న అప్పుడున్నటువంటి అడ్డంకులు, పరిస్థితులు, ఆ వాతావరణంకి మార్పు రావాలని కోరుకున్నట్టు జనాల సందర్భంలో ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ వచ్చి ఒక రకమైన మార్పు తెచ్చి మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజలకి తెలుగు ప్రజలు ఉన్నారు, పరిస్థితి వీళ్ళకి ఈ విధంగా రావాలని చెప్పేసి కేంద్రం వరకు ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడాను ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి ఉందా, మనకు పార్టీ కానీ పరిస్థితి తెచ్చినటువంటి నాయకుడు సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన అన్ని మతాలని, కులాలని అందరినీ ఏకం చేసి ఏకతాటి మీద నడిపించి ఆయన నడిపించి ఆ రోజు ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్ర సీఎం, ఒక ఉన్నతమైన ముఖ్యమంత్రిగా పేరు పొంది ఈరోజు ఆయన స్మారక నాడు అటువంటి రచ్చ జరగడం, అటువంటి రగడ జరగడం మాత్రం ఆయనకే చిన్నతనం నాకు అనిపిస్తుంది. కాబట్టి అటువంటి జరగకుండా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడాలి. కానీ ఈరోజు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అటువంటి అభివృద్ధి లేదు. ఎంతోమంది బాధపడుతున్నాం. ఇది కనీసం ఎక్కడ ఒక ఇండస్ట్రీ లేదు, కనీసం రోడ్డు కూడా కనీసం బాగు చేసిన పరిస్థితి లేదు. ఇటువంటివేవో చూడకుండా కనీసం పర్సనల్ స్కోర్స్కి వెళ్ళిపోయి రచ్చ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కొడాలి నాని విషయంకి వచ్చేసరికి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఈ ఫ్లెక్సీ విషయం. అంటే జూనియర్ ఎన్టీఆర్ స్పందించినప్పుడు కూడా కొడాలి నాని పని కట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుటుంబం మధ్యలో దూరడం అది ఎంతవరకు సమంజసం అంటే? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఏంటంటే ఆయన బయటికి లాగి ఈ విషయంలో తగాదాలు చేసి ఆయనకు కూడా బురచాలని ఉద్దేశం తప్ప ఆయన రాకపోవడం కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లెక్సీ తీసిన తర్వాత ఆయన చిన్నతనం ఏం కాదు. ఎందుకంటే ఆయనకున్న కేడర్ ఆయనకు ఉంది. ఆయన ఒక నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు మన సినీ రంగంలో మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఆయన ఫ్లెక్సీ తీసేసి ఏదో చేసేసి సాధించేస్తుంది కరెక్ట్ కాదు. ఆయనకి చిన్నతనం అయినప్పటికి కూడాను ఆయన రావడం అనేది కరెక్ట్ కాదు. అలా కొడాలి నాని గారు కానీ లేకపోతే ఈ బాలకృష్ణ గారు కానీ వాళ్ళకున్న పర్సనల్స్ మధ్య రాజకీయ విభేదాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ లాడడం అనేది కరెక్ట్ కాదని, సమంజసం కాదని అనుకుంటున్నాను. అంటే జనరల్గా చూసుకుంటే అక్కడ వర్ధంతి వేడుకల ద్వారా స్వాగతం సుస్వాగతం అని ఫ్లెక్సీ పెట్టారు. దానివల్లే తీయవలసి వచ్చిందని బాలకృష్ణ అభిమానుల నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ ఒక వెర్షన్ వచ్చింది. కానీ ఇవన్నీ పరిగణన తీసుకోకుండా దురుసుగా ప్రెస్ ముందు వచ్చి ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ని ఎంటుకు కూడా పేకలేరు మీరు, బాలకృష్ణ సరిపాడు అని ఇలాంటి పదజాలంతో మనకి ఏదైతే కొడాలని అండ వరకు అది ఒక విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధానం అనుకోవచ్చా? అంతే, రెచ్చగొట్టే విధానం. ఎందుకంటే వాళ్ళ కుటుంబం మధ్య విభేదాలు తేవాలని చూస్తున్నారు ఈయన కొడాలి నాని గారు. అది జరిగే పని కాదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు ఒకటే, ఏ కుటుంబం అయినా సరే ఒక తాటి మీద వెళ్తాయి. కానీ విభేదంగా వెళ్ళి ఇచ్చారు. రాజకీయ పరంగా వేరు ఉన్నప్పుడు కూడా కుటుంబ సమస్యలకు వచ్చేసరికి ఏదైనా వాళ్ళు ఒక ఏకతాటి కొంటారని నేను అనుకుంటున్నాను. అది కాబట్టి అటువంటి రాజకీయ లబ్ధి కోసం చేసిన తప్ప కానీ ఎటువంటి ప్రయోజనం ఇటీవల ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ అభిమానం. ఆయన పెట్టిన 1983లో పెట్టిన సంక్షేమాన్ని తర్వాత ఆయన సినిమాలకు కానీ ఆ సినిమాలు చూసి ఎంతమంది ఇన్స్పిరేషన్ అయిన రోజు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్కి నిన్న ఏదైతే అవమానం అక్కడ ఏదైనా రచ్చ జరిగిందో దానిపై ఒక అభిమానిగా మీరేమంటారు? సీనియర్ ఎన్టీఆర్ గారు వారు రాజకీయంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు చాలా వెనుకబడినటువంటి ప్రాంతమే. దాన్ని ఆయన ఉన్నతమైన స్థాయిలోకి, ప్రపంచ స్థాయిలోకి తెలుగువారి యొక్క ఉనికిని చాటడానికి ఎన్టీఆర్ గారి మొట్టమొదటి కారకులు ఆయన. మరి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి పథకాలు లేదంటే పేద ప్రజలకు ఆయన అందించినటువంటి మరి ఆ యొక్క పరిపాలన విధానం అనేది అందరి హృదయాల్లో కూడా ఉంది. ఆయన అంటే ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన అవమానపరచడం అనేది కూడా ఒక విధంగా అది మనం తప్పు అని చూడాలి. ఎందుకంటే ఆయన స్థాయి అనేది ఆయనకు ఉంది. ఇది ఏ పార్టీ అయినా సరే ఎన్టీఆర్ గారు అంటే ఒక అభిమానం అనేది హృదయాల్లో, అందరి హృదయాల్లో కూడా ఉంది. ఆయనకి పార్టీలకు అతీతంగా ఆయన అభిమానించేటువంటి అభిమానులు కూడా అనేక మంది కోట్లలో ప్రజలు ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారంటే మరి ఎన్టీఆర్ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు, అభిమానం అనేది అందరి హృదయాల్లో ఉన్నదని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.
ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఉందో నిన్న జరిగిన బ్యానర్స్ ఇష్యూ సంబంధించి అయితే కొడాల నాని వచ్చి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న తగులు కుటుంబాల మధ్యనే తేల్చుకుంటారనేసి కొడాల నాని గారి ఈ విధంగా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని పార్టీలు అందరి మనసులో ఉన్న మనిషి. అలాంటి మనిషి ఈ వర్ధంతి జయంతుల సందర్భంగా ఇలాంటి రచన జరగడం అనేది చాలా బాధాకరమైన మాత్రం స్థానికులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.